హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆడవారికి కిచెన్లో యూజ్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నా. చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో. కిచెన్లో మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి వర్క్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా. ఫస్ట్ది ఏంటి అంటే మనం పప్పు ఉడికించేటప్పుడు కుక్కర్లో పెట్టి మూత పెట్టేస్తాం, కానీ పప్పు అంతా పొంగిపోయి స్టవ్ అంతా పాడవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా కుక్కర్లో పప్పు కడిగిన తర్వాత కాసేపు నానపెట్టి ఆ తర్వాత ఒక ఖాళీ గిన్నెని ఆ కుక్కర్ లోపల పెట్టుకొని మూత క్లోజ్ చేసి విజిల్స్ వేయించామనుకోండి, మనకి పప్పు పొంగడం అనే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. అస్సలు కొంచెం పప్పు కూడా వాటర్ బయటికి రిలీజ్ కాకుండా నీట్గా కుక్ అవుతుందనమాట. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఎక్కువగా అదే టిప్ని ఫాలో అవుతూ ఉంటాను. అలాగే మనం మార్కెట్ వెళ్ళేటప్పుడు కూరగాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు పచ్చిమిర్చిని ఒక పక్కన పెట్టేస్తూ ఉంటే అవి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా పచ్చిమిర్చి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే, ఇప్పుడు మనం తెచ్చుకున్న పచ్చిమిర్చి అంతా మనం పూర్తిగా యూస్ చేసేంత వరకు పాడవకుండా ఉండాలి అంటే పచ్చిమిర్చికున్న తొడిమలన్నిటిని తీసేసి ఒక ఎయిర్ టైట్, అంటే గాలి లోపలికి వెళ్లకుండా ఉంటుంది కదా, అలాంటి బాక్స్ని తీసుకొని లోపల ఒక టిష్యూ పేపర్ కానీ ఇలా ఒక క్లాత్ కానీ వేసేసుకొని అందులో పచ్చిమిర్చి అన్నీ కూడా పెట్టేసుకొని బాక్స్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పచ్చిమిర్చి పూర్తిగా అయిపోయేంత వరకు ఒక్క పచ్చిమిర్చి కూడా పాడవదనమాట. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకొకటి కరివేపాకు. ఎక్కువగా కరివేపాకు తెస్తూ ఉంటాము, కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. కొన్ని రోజులు అయ్యేసరికి కరివేపాకు అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక బాక్స్ని తీసుకొని అందులో కరివేపాకు ఆకులన్నీ కూడా ఇలా ఆకుల్లాగా దూసుకొని అందులో వేసుకోవాలి. ఆకులన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలన్నమాట. అలా డైరెక్ట్గా పెట్టేయకుండా ఆకుల్లా తీసుకొని వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు కరివేపాకు పాడవకుండా ఉంటుంది. దాదాపు 1 మంత్ పైనే నిల్వ ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామనుకో, అవి అయిపోయేంత వరకు కూడా మనకు అస్సలు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. చాలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కరివేపాకును వేస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ చాలా వరకు యూజ్ అవుతాయని అనుకుంటున్నా. ఈ టిప్స్ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారికి కూడా తెలుసుకుంటారు కదని నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నా. చాలామంది కరివేపాకుని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు, కానీ అది 1 వీక్ లోపే వాడిపోవడం, లోపలంతా కూడా చెమ్మొచ్చేసి పాడైపోవడం జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. 1 మంత్ దాటినా కూడా కరివేపాకు అస్సలు పాడవదు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మనం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఇలా పండిపోయిన పచ్చిమిర్చి కూడా వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు చాలామంది యూస్ చేయరనమాట. కొంతమంది పచ్చళ్ళలోకి, చట్నీల్లోకి యూస్ చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే యూస్ చేయరు, పక్కన పడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి. ఇలాంటి పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక 2-3 రోజులు ఎండలో పెట్టామనుకోండి, ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఎండిపోతాయి అన్నమాట. మనకి ఎండుమిర్చి రెడీ అయిపోతాయి. చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ కూడా. అలాగే మనం ఎగ్స్ చాలామంది ఉడికిస్తూ ఉంటారు, కానీ చాలామంది తొక్కలు రావట్లేదు గుడ్లు అంటూ ఉంటారు కదా. తొక్కలు రావట్లేదు అన్నప్పుడు ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత కూడా చిన్న చిన్న ముక్కలు, తొక్కలతో పాటు ముక్కలు కూడా ఊడొచ్చేస్తాయి. అలాంటప్పుడు మనం గుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ని అందులో వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి, తొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసాయో. అసలు గుడ్డు ఊడిపోవడం అని, బ్రేక్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ మధ్య చాలామంది రెగ్యులర్గా అంటూ ఉంటున్నారనమాట, ఎగ్స్ తొక్కలు రావట్లేదు అనేసి. అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకొక టిప్ ఏంటి అంటే, మన ఆడవాళ్ళందరికీ కూడా ఇంట్లో పనులతో పాటు మొక్కల్ని కూడా ఎంతో కొంత ప్రేమిస్తూ ఉంటాం కదా. ఈ మొక్కలకి హెల్ప్ అయ్యేలాగా చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. అదేంటి అంటే, మనం కిచెన్లో వాడుకునే కూరగాయల తొక్కలు, ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు ఆ వాటరు, ఎగ్స్ తొక్కలు ఇవన్నీ కూడా మనం బయట పడేసే కంటే ఇలా మొక్కలకి మొదట్లో వేసామనుకోండి, చాలా బాగా చిగురొచ్చి పువ్వులు కూడా చాలా అందంగా, చాలా పెద్దగా పూస్తాయన్నమాట. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. నేను ఎప్పుడు కూడా కిచెన్ వేస్ట్ అంతా కూడా మొక్కలకే వేస్తాను. అలాగే మనం రెగ్యులర్గా యూస్ చేసి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువగా మొక్కలకే వేస్తూ ఉంటాను. మొక్కలు చూడండి కొత్త చిగుర్లు వచ్చి చక్కగా పువ్వులు ఎంత చక్కగా పూసాయో.
అలాగే ఇంకొక టిప్ ఏంటి అంటే ఎక్కువ మంది ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళు మండుతున్నాయి అంటారు. అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండాలంటే మనం కట్ చేసే ముందు ఉల్లిపాయల్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఆ తర్వాత నీట్‌గా ఒలిచేసుకొని కట్ చేసుకుంటే మనకి కళ్ళు మండడం అనే ప్రాబ్లమ్ అయితే అస్సలుండదు. ఈ టిప్స్ అన్నీ కూడా నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీ అందరికీ షేర్ చేశాను. చాలామందికి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. ఎవరికో కొంతమందికైనా హెల్ప్ అవుతాయి కదండీ! అందుకని ఈ వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నా. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీకు హెల్ప్ అయినా ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. తప్పకుండా అందరూ కూడా వీడియోని షేర్ చేసి లైక్ ఇచ్చి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే ఇంకా ఫైనల్ టిప్ వచ్చేసరికి మనం ఎక్కువగా బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటాం కదా! బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురు జిగురుగా అవుతుందని చాలామంది అంటూ ఉంటారు. పిల్లలు కూడా అలా జిగురు జిగురుగా ఉంటే తినడానికి ఇష్టపెట్టుకోరు కదా! అలాంటప్పుడు బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క నిమ్మ చెక్క వరకు చక్కగా పిండేసుకొని ఫ్రై చేసుకున్నామనుకోండి, అస్సలు జిగురు అనేది లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.